నిజంగా ఇది ఎంత దారుణం. సొంత భార్యని అతి దారుణంగా చంపిన భర్త, అది కూడా ఎంత కిరాతకంగా చంపాడంటే తన భార్య శరీరాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించి. ఇందుకే ఏం జరిగిందో మొదటి నుండి చెప్తా. రంగారెడ్డి జిల్లా వెంకటేశ్వర కాలనీలో గురుమూర్తి మరియు మాధవి అని భార్య భర్తలు ఉన్నారు. వీళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గురుమూర్తి ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, ప్రెసిడెంట్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. సంక్రాంతి పండగ సమయంలో ఫ్యామిలీ మొత్తం మాధవి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అది వీలు కాక పిల్లలిద్దరిని పంపించి వీళ్ళిద్దరు మాత్రం ఇంట్లోనే ఉన్నారు. 15వ తారీఖు గురుమూర్తి మాధవి వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి, మీ అమ్మాయి నాతో గొడవ పడి బయటికి వెళ్లిపోయింది, మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అని టెన్షన్ పడుతూ ఫోన్ చేసి మాట్లాడారు. ఇక వెంటనే వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఇంటికి రీచ్ అవ్వలేదని సమాధానం చెప్పి చాలా కంగారుగా ఉన్నారు. సమయం గడుస్తున్నా సరే ఎక్కడ ఆచూకీ ఆమె తెలియట్లేదని మాధవి పేరెంట్స్ హైదరాబాద్ కి వచ్చేసారు. వచ్చి గురుమూర్తితో సహా ఫ్యామిలీ మొత్తం వెళ్లి పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ అనేది ఇచ్చారు. ఇక పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు. అట్ ఫైనలీ గురుమూర్తి అసలు నిజం ఒప్పుకున్నాడు. వీళ్ళిద్దరి మధ్య